మనిషిని. కేసీఆర్ పెట్టిన బకాయిలు ఇప్పటికీ 300 చనిపోయారు. నమస్తే, ప్రజెంట్ మనము బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ బస్ భవన్ నా వెనకాల కనిపిస్తుంది కదా, బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఒకసారి నా పక్కన చూడండి, వీళ్ళని చూపించిన తర్వాత మాట్లాడదాం. ఒకసారి అటు చూపించి ఆ రోడ్డు అవతలు కూడా వీళ్ళందరిని ఒకసారి చూడండి. వీళ్ళందరూ కూడా ఒక 60 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళే, 55, 60, అవసరమైతే 65 సంవత్సరాలు కూడా పైబడ్డ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, వీళ్ళందరూ కూడా పాపం చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు. వీళ్ళంతా ఎవరు అని అంటే ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు. పిఆర్సీ 17-21 పిఆర్సీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక ఇవాళ బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. సో ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అసలు మొన్నటిదాకానేమో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు జీతాలు సరిగ్గా ఇవ్వాలని చెప్పేసి అట్లా ధర్నాలు చేసిర్రు. అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవాళ రోడ్ ఎక్కి మా సమస్యలు పరిష్కరించండి, మాకు ఇవ్వాల్సిన పిఆర్సీలు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి, అధికారులారా లేకుంటే నాయకులారా, ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వరంగల్. ఏంటి మీ సమస్య ఏంటి? 2017 నుంచి మాకు పేరెస్ రావాలి. రిటైర్మెంట్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు 9 సంవత్సరాలు ఇంతవరకు ఏం లేదు. ఏమంటారు అడిగితే? అడగడమే, పట్టించుకుంటలేరు కదా. వీళ్ళు పట్టించుకుంటారు, గవర్నమెంట్ పట్టించుకుంటారు. అందుకే రోడ్ ఎక్కినాం. ఇప్పటికీ 300 చనిపోయారు. అయినా ఇప్పుడు ఎంతమంది చనిపోతే ఎవరో తెలియదు. ఆకలి చదువుతుంది. బీపీ షుగర్లు ఉన్నాయి, మరి తప్పదు కదా. కుటుంబాల కోసం ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు రావాలి. మరి వాళ్ళు వచ్చేది మొన్న మాట్లాడిండ్రు 10 కోట్లు ఇస్తున్నారు, మాకు 800 కోట్లు రావాలి. మరి ఒక 10 కోట్లు ఎవరికి ఇస్తే వాళ్ళకి వర్తిస్తారు. మేము చెప్పి వచ్చిండ్రు. మరి మళ్ళీ పిలిచి ఇస్తారా చేయలేదు. ఆఖరికి బస్ వన్ ముట్టడి అయితే తెలియదు. అప్పుడైతే వెళ్తాయి పరిష్కారం. డిఏ రేట్స్ 19 నుంచి రావాలా. ఓన్లీ డిఏ ఇచ్చారు. 19 డిఏ ఖాళీ ఉన్నాయి. ఇంకా ఆర్టీసీ 17 పిఆర్సీ ఉంది, 21 పిఆర్సీ, లీవ్ల ఎన్కాష్మెంట్, ఇవన్నీ బకాయిలు అన్ని పెండింగ్లు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసింది. అగ్రిమెంట్ ఇలా పిఆర్సీ ఇచ్చారు. ప్రజెంట్ గవర్నమెంట్ పిఆర్సీ ఇచ్చింది. అప్పటి నుంచి బకాయిలు ఇవ్వాలి కదా. ఇప్పుడు 21 పిఆర్సీ డిక్లేర్ చేశారు. 11% ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ఫర్ మినిస్టర్ చేశారు. కృతజ్ఞతలు. 17 కూడా ఇచ్చేసి కూడా క్లియర్ అవుతుంది కదా రిటైర్మెంట్ వాళ్ళది. ఇప్పుడు 21 ఫ్రెష్ ఉన్నారు. నేను 21 ఇయర్ నేను రిటైర్మెంట్ అయ్యి నాకు 1 పైసా రాలే ఇప్పటి వరకు. లీవ్ ఎన్కాష్మెంట్ లేదు. పెన్షన్ ఏడొస్తుంది, మాకు పెన్షన్ లేదు. చెప్పండి. డిఏ రేట్స్ కూడా రావాలి. డిఏ రేట్స్ బకాయిలు ఉన్నాయి. 19 నుంచి డిఏ రేట్స్ కేసీఆర్ పెట్టిన బకాయిలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా కృతజ్ఞతలు జరపాలి. ఇచ్చేస్తుంది. బాండ్లు కూడా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు. మొన్నటిదాకా మీరు చూసిర్రు, మీ మిత్రులే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న మీ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికులంతా రోడ్ ఎక్కి ధర్నా చౌకని అక్కడిక్కడ ధర్నాలు చేసిర్రు. వాళ్ళకే ఇంకా ఎటు కొలికి వస్తలేదు. మీ సమస్యను పరిష్కారం చేస్తుంది అనుకుంటారా గవర్నమెంట్? చేస్తా సార్, చేయడానికి ఏం పరిష్కారం ఎంత పని కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే, ఎండి గారు తలుచుకుంటే పని కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు. ఎందుకంటే బకాయిలు మాది కూడా డ్యూటీలో ఉన్నాం, రిటైర్ అయినాం. నేను కూడా 1 ఇయర్ అయింది. నాకు కూడా 21 పిఆర్సీ రావాలా. బకాయిలు 17 పిఆర్సీ బకాయిలు రావాలా. లీవ్ ఎన్కాష్మెంట్ రావాలా. ఇప్పటి వరకు వస్తలేదు. పిఎఫ్ లాస్ట్ మంత్లో పిఎఫ్ రికవరీ అయితే నాకు పిఎఫ్ అమౌంట్ కూడా 9,000 కూడా రావాలి ఇప్పటి వరకు. అంత దూరం ఎందుకు? లాస్ట్ శాలరీ 1 ఇయర్ తర్వాత వచ్చింది నాకు. లాస్ట్ శాలరీ కూడా ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి? ఎవరికి అడగాలి? ఏమంటే సీరియల్ నెంబర్ అంటారు. ఏమైనా అడిగితే డిఎం ఆఫీస్లో అడగడానికి రాదు, ఇక్కడ అడిగితే సీరియల్ నెంబర్ అడుగుతారు. ఏం చెప్తాం చెప్పండి? ఏమనుకోవచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యమా? ప్రభుత్వ నిర్లక్ష్యము, మేనేజ్మెంట్ ప్రభుత్వం అంతే. ప్రభుత్వం దృష్టికి పరిశీలిస్తుంది. ఇంకా నిర్లక్ష్యం వల్లనే మనకు ఇబ్బంది పెడుతుంది. గవర్నమెంట్ తలుచుకుంటే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు తలుచుకుంటే, ఎండి గారు తలుచుకుంటే ఏం పని లేదు సార్. గవర్నమెంట్ తలుచుకుంటే గతం పెద్ద పని లేదు. ఏరియర్స్ ఇవ్వడానికి 270 రిటైర్మెంట్ వాళ్ళది. ఎందుకంటే చాలా రెగ్యులర్ డ్యూటీ వాళ్ళకి కూడా వాళ్ళకి రావాలా, రిటైర్మెంట్ వాళ్ళకి రావాలా. నేను 38 ఇయర్స్ చేశాను. 62 నాది. నేను ఇక్కడ సంతోష్ నగర్ నాది. చెప్పండి. సో చూసారు కదా, 60 సంవత్సరాలు పైబడ్డోళ్ళు వీళ్ళంతా ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిపోయి, ఈయన చెప్పింది ఏంటంటే ఈయన చేసినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయితే రిటైర్డ్ అయిపోయి? నేను 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిందట. ఈయన లాస్ట్ ఎప్పుడైతే ఉద్యోగం చేసినో ఆ నెల శాలరీ మొన్న పడ్డదంట.
చూడండి ఎట్లా ఉన్నదో ఇక. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా అట్లనే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అట్లనే ఇబ్బంది పెడతాం. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒకరికొకరికి 5-10 లక్షల రూపాయలు రావాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగోలేవు. ఇంతకుముందు రాజశేఖర ఉన్నప్పుడు, రాజశేఖర సీఎం ఉన్నప్పుడు రిటైర్మెంట్ అప్పుడు చెక్లు ఇచ్చేది. చెక్కులు ఇచ్చి అప్పుడు చాలా సంతోషంగా ఉండే. అప్పుడు అన్ని చెక్కులు ఇచ్చేస్తారు. SRB, PF, గ్రాడ్యుయేటీ అన్ని చెక్కులు ఇచ్చేది అప్పుడు. రాజశేఖర రెడ్డి పుణ్యం. ఇంకా ఇప్పుడు వచ్చిన కేసీఆర్ వచ్చినప్పుడు అంత గతం అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండి గట్ట విక్రమార్ గారు దయచేసి, పొన్నం ప్రభాకర్ గారు దయచేసి మా బకాయిలు ఇప్పించగలని కోరుతున్నాం, అంతే సార్. ఇంకొంత ముందు కూడా వెళ్ళాను రండి ఒకసారి. ఇక్కడ చూడండి పాపం, ఈ ప్లకార్డు పట్టుకోవాల్సిన వయసు అయినది చూడండి. ఈ ప్లకార్డు పట్టుకొని నిరసన వెళ్ళాల్సిన వయసు అయిన వీళ్ళది. ఉద్యోగాలు చేసి ఆర్టీసీకి సేవలు అందించి, ప్రభుత్వానికి సేవలు అందించి, ఇవాళ ప్లకార్డు పట్టుకొని మేము బ్రతికి ఉండగానే మా బకాయిలు వెంటనే చెల్లించాలట. ఎంత ఘోరమైన మాట చూడండి, ఎంత హృదయ విదారకంగా ఉన్నటువంటి మాట. TGS ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ ఇప్పటికే ఒక 300 మంది చచ్చిపోయారంట. ఏం చేద్దాం అనుకున్నది గవర్నమెంట్? మాట్లాడదాం. ఏందన్నా దీని ఉద్దేశం ఏంది అసలు? నేను రిటైర్మెంట్ అయ్యి మిగాని డిపోలో 37 మంత్స్ అవుతుంది. ఇప్పుడు నా ఏజ్ 64 సంవత్సరాలు. నేను ఓపెన్ హార్ట్ సర్జరీ మనిషిని. నాకు ఇప్పటిదాకా డబ్బులు మొత్తం రాలేవు. ప్రభుత్వం మాత్రం ఇది పేదల ప్రభుత్వము, ఇది ఇంద్రమ్మ రాజ్యము, ఆర్టీసీ లాభాలలో పోతుంది, ఆర్టీసీ కలకలలాడుతుంది అని మినిస్టర్లు, సీఎంలు అందరు చెప్తున్నారు. మరి కలకలలాడినప్పుడు, లాభాల్లో ఉన్నప్పుడు మా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీరు ఎన్నో స్కీమ్లతోటి రోజు ఎన్నో ఇనాగ్రేషన్ చేస్తున్నారు తెలంగాణలో. అది డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్ అని కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళకు ఒక 700 కోట్ల అప్పు తెచ్చి మీరు రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేరా? 1 కోటి మంది మహిళలకు బస్సులు ఇచ్చి కోటీశ్వరం చేస్తున్నారు. మరి లక్షల రూపాయలు రావాల్సిన ఆర్టీసీ కార్మికులని భిక్షాధిపత్యం చేస్తారా? మీకు ఇంత కూడా రోషం రాదా? ఇంకా రిటైర్మెంట్ నేను ఎన్నేళ్ళు బతుకుతా ఇంకా చెప్పండి. ఇప్పుడు నా ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు ఉన్నాయి. అప్పుడు గోల్డ్ ఏం రేట్ ఉంది, ఇప్పుడు గోల్డ్ ఏం రేట్ ఉంది చెప్పండి. నేను రిటైర్మెంట్ అయినప్పుడు ఏముంది? ఆ రేటు కట్టిస్తావా? నువ్వు ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతావా? ఇంకెన్ని రోజులు ఆపుతారు మమ్మల్ని? మంత్రి మండలి మొత్తం స్పందించి మాకు రావాల్సిన బకాయిల మీద శ్రద్ధ పెట్టి మాకు ఈ నెల 2 నెలల లోపల విడుదల చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఏమన్నారు? కలిసిరా? మీ ఆర్టీసీ MD గారిని కలిసిరా? అసలేరు. ఏం చేసుకుంటారో చేసుకో అన్నారు. అన్నారు 3 days కింద పిలిచిండ్రు. ఇది పెడుతుండ్రమని ఏడో అడ్వర్టైజ్మెంట్ అవుతుందని పిలిపించినాక నేను 17 జీతం ఇయ్యను, పెంచింది 21 ఇయ్యము, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏం చేసుకుంటూ చేసుకో. కానీ ఇక్కడ ఇంకోటి ఏమనుకోవాలంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకో అన్నారు. అయితే ఈ ఇష్యూ వీళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతలేరా, లేకుంటే ఇక్కడనే ఆపుతున్నారా? ఫస్ట్ ఈ మహిళలకు బస్సు ఫ్రీ పెట్టిండ్రు, సంతోషమే. దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని టికెట్లు చినుగుతున్నాయి, అంత డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. 70% ఇస్తుంది నాకు తెలిసినంత మాట. మిగతా 30% ఇస్తలేదు. ఒకప్పుడు OR బస్సులలో 65%, 70% ఉన్నప్పుడు రిటైర్మెంట్ వాళ్ళకి ప్రతి డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు 100% OR దాటింది. టికెట్లు బాగా చినుగుతున్నాయి, అందరు బాగా ప్రయాణం చేస్తుండ్రు, లాభాలు ఉందని మీరే చెప్పిండ్రు. మరి అలాంటప్పుడు మా డబ్బులు ఎందుకు ఇయ్యరు? ఫ్యూచర్ సిటీ అని డెవలప్మెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండ్రు. ఫుట్బాల్ గ్రౌండ్ అని ఖర్చు పెట్టిండ్రు. ఇంకెక్కడెక్కడో ఏమేమో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, సంతోషమే. మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? మేమంతా ఇది ఆర్టీసీ అంటే మీకు మేము ఓట్లు వేస్తేనే మీరు గెలిచింది. గత ప్రభుత్వం మమ్మల్ని బాధ పట్టుకొని మీకు ఓటేసినాము, మీరు అదే పని చేస్తున్నారు. ఆయన మింట్రీ కటింగ్ చేసిపోయిండు, మీరు పోడకుండా చేస్తారు మమ్మల్ని. దయచేసి మాకు బతుకుండగానే మా బకాయిలు 2-3 నెలల లోపల ఇచ్చే ప్రయత్నం చేసి ఇచ్చేయండి. ఒక్కొక్కరికి నాకు 23 లక్షలు రావాలి, ఒకరికి 18 లక్షలు రావాలి, ఒకరికి 40 లక్షలు రావాలి. 700 కోట్లు రిలీజ్ అయితే అన్ని క్లియర్ అవుతాయి సార్. 1000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు, రోజు ఇనాగ్రేషన్ చేస్తుండ్రు, సంతోషమే. మనము తెలంగాణని ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశంతో పోటీ పడాలన్నాడు రేవంత్ రెడ్డి సార్. పోటీ పడే ముందు ఆర్టీసీ బాధలను చూడ. ఫస్ట్ ఆర్టీసీలో ఏం కష్టపడుతున్నారు, ఎందుకు బాధతో రోడ్డు మీదకి వస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు 9 ఏళ్ళ నుంచి ఇవ్వడం లేదు అని అడగండి. అయితే ఒకప్పుడు మీ ఇక్కడ బయట ఉన్న ప్రతి ఒక్కరు కూడా గిదే భవన్కి వచ్చి మీరు సంతకాలు పెట్టిన వాళ్ళే, ఉద్యోగాలు చేసిన వాళ్ళే. ఇవాళ మేము రోడ్డు మీద నిలబెట్టి ఇంత నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ ఫైనల్ గా? గత ప్రభుత్వమే దీన్ని నిర్లక్ష్యం చేసింది. ఎలక్షన్ పీరియడ్లో కాంగ్రెస్ ఏమన్నది, మీరు పడుతున్న బాధలు మాకు తెలుసు, మమ్మల్ని గెలిపించండి, మీ బాధలన్నీ తీరుస్తాము. గెలిపించిన తర్వాత చేతులు లేపేసి రిటైర్మెంట్ వాళ్ళని పట్టించుకుంటలేరు.
ప్రభుత్వం ఇస్తుందని ప్రభుత్వం చెప్తుంది డబ్బులు, మేనేజ్మెంట్ ఏమంటుంది నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వాళ్ళేమో ఇచ్చేస్తున్నామంటున్నారు, ఈయననేమో మా దగ్గర డబ్బులు లేవు అంటారు. మరి ఎక్కడ పోయింది? గల్లీ మొత్తం కోమటోలేనంట, కోడి మాయమైందంట. అంతే కదా సార్? మొత్తం నిర్లక్ష్యంగా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేరు. దయచేసి మా మీద కనికరం చూపించి మా డబ్బులు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం కదా ఎట్లా ఉందో పరిస్థితి. పేరుకి ఇచ్చిండు 9 నెలల ఓకే. పైసా డబ్బులు లేదు, సర్కులర్ ఇష్యూ ఆర్డర్ వచ్చింది కానీ డబ్బులు రాలేదు వరకు. ఆర్డర్ ఇచ్చింది, ఇష్యూ అయితే 31/7 పేరుకి ఇచ్చిండు, ఏమని ఇచ్చిండు వీళ్ళు మాత్రం సర్కులర్ ఇష్యూ బస్ భవన్ ఇచ్చే ఎన్ని సార్ 11 నెలల. అవును చూడండి ఇగో బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆర్డర్ కూడా వచ్చింది గవర్నమెంట్ దగ్గర నుంచి, కానీ రూపాయి రాలేదు. చింపి చెత్తబుట్టలు వేసుకోవడానికి పనికి వస్తుంది. దీన్ని ఏం చేసుకుంటారు ఈ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు? ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి వీళ్ళని? ఒకరికి 65 సంవత్సరాలు పైపడ్డాయి వీళ్ళకి. ఎందుకు వాళ్ళతో వాళ్ళ గోస పోసుకుంటావా? వాళ్ళ ఇగో గిదే భవన్ ముందలే కదా వాళ్ళు సంతకాలు పెట్టి నీకు ఉద్యోగాలు చేసింది ప్రభుత్వానికి. మళ్ళీ గిదే భవన్ ముందర వాళ్ళు తిండి తిప్పలు లేకుండా కనీసం నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాసే దుస్థితి వస్తుంది అనుకున్న అసలు ఇవాళ అట్లా ఉన్నది గవర్నమెంట్ పరిస్థితి. వాళ్ళ మొన్నటిదాకానేమో డ్రైవర్లను, కండక్టర్లను, కార్మికులను ఇబ్బంది పెట్టబట్టే. సరే వాళ్ళది ఏదో కొలిక్ వస్తున్నది మాట్లాడుతున్నారు, లోపలికి పిలిచిరు, బయటికి పిలిచిరు, ఇక అయిపోయింది సంతకాలు పెట్టించుకున్నారు. సరే ఇప్పుడు వీళ్ళ బాధ చూడు. మరి ఇప్పుడు వాళ్ళకంటే ముందున్నోళ్ళు కదా వీళ్ళందరూ కూడా, ఎక్కడెక్కడెక్కడ నుంచో జిల్లాల నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఈయనకి 20 లక్షల రూపాయలు రావాలన్నట. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు యంగ్ యువకుల వాళ్ళు ఏమన్నా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకుందాం అంటే ఆరోగ్య భద్రతా కార్డు లేదు, డబ్బులు పెట్టి చూపించుకుందాం అంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి వాళ్ళు? ఇంకా హాస్పిటల్ పోతే మందులు లేవాట. వాళ్ళు మందులు తెచ్చుకోవడానికి పైసలన్నీ ఉండాలి కదా మీ దగ్గర. నాట్ ఓన్లీ వీళ్ళు ఒక్కలే కాదు, ఆడ ముందల బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు పాపం. ఇక్కడ కూడా ఆ గోడల దగ్గర మన ఆ కింద కూర్చున్నారు చూడండి. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ముసలైన దండేసుకొని మాట్లాడాల్సిన ముసలాయనైనా దండేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చూడండి ఒకరు సంచులు పట్టుకొని, కవర్లు పట్టుకొని, బ్యాగులు వేసుకొని ఎక్కడెక్కడి నుంచో సరే కొంత వచ్చినా మాకు ఉపయోగపడుతుంది ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా కూర్చురు చూడండి కింద పాప. ఇగో ఒక పెద్ద ఆయన అయితే కర్ర పట్టుకొని కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి. ఇంత ఘోరమా? మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? బోడుప్పల్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 66 సంవత్సరాలు. 2017 రిటైర్మెంట్. 17 రిటైర్మెంట్ ఆగస్టు. ఇంతవరకు ఏం రాలేదు అంటే బెనిఫిట్స్ రాలేదు, కొన్ని వచ్చినాయి కొన్ని రాలే. మనకు ఒక పిఆర్సీ రావాలి. అనిపిస్తుంది ఈ వయసులో కూడా ఇంత పరిస్థితి ఏంటో నాకు అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తాయి, ఎందుకంటే అది సహజం కదా. నాకు 66 సంవత్సరాల వయసు, డిఫరెన్స్ అమౌంట్ రావాలి, 17 పిఆర్సీ అమౌంట్ రావాలి మొత్తము. మాకు ఇవ్వట్లేదు, మరి మేము ఏం చేయాలా? ఇక్కడికి వచ్చి చెప్పుకోవాలి కదా. మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, లోపలికి పోనిస్తలేరు, రోడ్డు మీద కూడా ఉండనిస్తలేరు. పోలీసులను రిక్వెస్ట్ చేసుకొని లోపలికి వచ్చినాం చెట్ల కిందికి. మరి సీఎం గారికి ఈ విషయం తెలుస్తుందో? ఎండి గారు బయటికి రాలేదు, రానేయలేదు, మమ్మల్ని ఎవరిని రానియలేదు లోపలికి. పర్మిషన్ లేదన్నారు, ఇక్కడ ఆపేశారు పోలీసులను పెట్టి. మేము ఇక్కడనే కూర్చున్నాం, మా టైం వరకు 4 గంటల వరకు ఉంటాము, ఇంటికి వెళ్ళిపోతాం అంతే. చేయగలిగింది ఏముంది? ఉపవాస దీక్ష. ఈ రోజు ఉపవాస దీక్ష మాది. దగ్గర 17,000 మంది. ఆరోగ్యాలు బాగాలేవు, వాళ్ళ ఉపవాస దీక్షలు చేస్తే ప్రభుత్వం ఎడబట్టి ధైర్యం చేస్తారు. ధైర్యం అంటే మాకు రావాల్సిన డబ్బులు కష్టపడ్డాం కదా. 35 సంవత్సరాలు పనిచేసినాం, కష్టపడ్డాము. మరి మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి కదా. మేము మా డబ్బుల కోసమే మేము వచ్చినాము, మాకేం ఫ్రీగా ఏమని అడగట్లేదు కదా. అది సమస్య. అది అసలు సీఎం గారి దృష్టికి ఇది వెళ్తుందో లేదో కూడా మాకు తెలియదు. ఇక్కడున్న కమిటీ వాళ్ళే పోకుండా చేస్తున్నారేమని మేము అనుకుంటున్నాం. అవును, ఇప్పుడు నలుగురు కూడా అదే చెప్పారు. ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా ఆఫ్ ద కెమెరా, ఆన్ ద కెమెరా కూడా ఏం చెప్పారు అంటే, ఇప్పుడు అధికారుల వరకు మేము ఈ సమస్యను తీసుకుపోగలుగుతున్నాం, కానీ అధికారులు గవర్నమెంట్కి చెప్తున్నారు లేదా తెలుస్తలేదు. సరే ఏదో ప్రొటెస్ట్ చేస్తుర్లే అన్నట్టే ఉంది, కానీ అసలు నిజంగా వీళ్ళ సమస్య ఏంది, ఎన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి, ఎంతమందికి రావాల్సింది ఉన్నది, ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది ఒక స్పష్టమైన నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి అందించగలిగితే కనుక ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అనేది వీళ్ళ వాదన. కానీ ఇక్కడ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం ఎండి కూడా బయటికి వచ్చి వీళ్ళకి ఒక హామీ కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఇప్పటి వరకు కూడా.
కనీసం బయటకు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాం అనేటువంటి మాట కూడా రావట్లేదా బయటికి? ఆ మాట అంటే మీరు ఏమైనా సస్పెండ్ అవుతారా? మీరు ఒక ఎండి స్థాయిలో ఉన్నారు, మీరు ఏదో ఒక మాట చెప్తే భరోసా వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటది కదా. చూడండి, వాళ్ళు నన్ను మాట్లాడేసలేరు, వాళ్ళ బాధ అంతా వెళ్ళగక్కోవాలని చెప్పేసి చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సుమారుగా 17,000 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి అందరికీ ఎరియర్స్ రావాలి. సుమారుగా 800 కోట్ల చిల్లర ఇవ్వాలి. అవి ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. 800 కోట్లు ఆల్రెడీ మేము జనవరి 20వ తారీఖు ఇక్కడ చేసిపోయినాం, ధర్నా చేసిపోయినాం. అప్పుడు ఎండి గారు మమ్మల్ని కొంతమందిని పిలిచి మీకు మార్చి లోపల ఇస్తానన్నాడు. ఇప్పుడు నేను చెప్పలేదు అంటున్నాడు ఆయన. జనవరిలో చేసినాం. ఇదిగో పేపర్ కూడా చూడండి, కటింగ్ జనవరిలో చేసాం మేము. ఫోటో తీసుకోండి. నువ్వు ఆయన దీని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. బస్ భవన్ వద్ద ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆందోళన జనవరిది అది. అప్పుడు ఏమన్నాడు? మార్చి లోపల ఇచ్చేస్తాను అన్నాడు, కానీ ఇప్పుడు లోపలికి కూడా పిలవట్లేదు. జనవరి 25 మీటింగ్ వచ్చాము. ఫిబ్రవరి టైమింగ్, మార్చి లోపల మీ మీటింగ్ ఎంత ఉంటుందండి వయసు? మాది 66 ఏంది ఉపవాస దీక్షనే వచ్చినామంటే ఇంతవరకు వాళ్ళు ఇప్పటి వరకు పోనీలే. ఇప్పుడు జర బతలాడితే ఇటు వరకు చెట్ల కింద ఉంటామంటే పంపించేది. ఇంత బాధతో ఉన్నామంటే ఇక అసలు మాకు అప్పుడు జీతాలు తక్కువ, మాకు ఇప్పుడు పెన్షన్ లేదు, బకాయిలు లేవు, ఏం లేదు. మా సమస్యలు చాలా అధోగతిగా ఉన్నాయి. ఏం చెప్పుకున్నా ఎవరు వినట్లేదు. ఒక నిమిషం గిట్ ముందుకు పోయిద్దాను అంటే నేను అదే ఇచ్చిండు కదా మీకు ఇంత ముందు కూడా. ఇగో 18న ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఉపవాస దీక్ష అట. 10,000 మంది హాజరు కావాలని పిలుపు. దాని కింద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఉపవాస దీక్షకు జేఏసీ మద్దతు అట. చూడండి ఎట్లా ఉన్నదో. ఇదేమో గతంలో వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్, గత జనవరిలో వచ్చినటువంటి. చూద్దాం ఒకసారి ముందుకు పోయిద్దాం రండి. ఇవి పట్టుకోండి, ఇటు రండి ఒకసారి ముందుకు రండి. వీళ్ళని చూడండి పాపం, ఇక్కడ ఒకసారి ఇటు చూపెట్టు. వీళ్ళందరూ కూడా పాపం చూడండి, ఉపవాస దీక్ష ఇదంతా కూడా. ఒక 300 మంది ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి. మేము బతికుండగానే మాకు ఇవ్వండి మహాప్రభు, కనీసం మా బాధలు పట్టించుకోండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పాపం చూడండి 60-65 సంవత్సరాలు పైబడ్డోళ్ళు ఇప్పటి వరకు ఫుడ్ లేదు, ఉపవాస దీక్ష అని చెప్పేసి వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు. కనీసం ఎండి బయటకు వచ్చి వీళ్ళకి ఒక హామీ ఇచ్చినటువంటి పాపాన్ని కూడా పోలేదు. వాళ్ళందరూ చూడండి ఒకసారి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళందరూ. ఇగో అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది. ఈ చెట్లు లేకుంటే ఇప్పటివరకు ఎంతమంది స్పృహ తప్పి పడిపోయేటోళ్ళు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చూడండి ఇగో అక్కడ ఆ నీడ కూర్చున్నారు, వాటర్ బాటిల్ దొరికిన కాడ కొనుక్కొచ్చుకొని తాగుతున్నటువంటి పరిస్థితి. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఇంతమంది ధర్నా చేస్తుంటే మరి ఇదే బస్ భవన్లో ఉన్నటువంటి ఎండి గారికి కనిపిస్తలేదా ఇది? ఇంతమంది కొన్ని 100 మంది 1000 మంది ఇక్కడ చేరుకున్నారు, మరి మంత్రి గారికి కనిపిస్తలేదా ఇది? ఆర్టీసీ నాయకులకు మన అధికారులకు కనిపిస్తలేదా? కనీసం బయటకు వచ్చి ఆ పెద్దోళ్ళు చూడండి ఒకసారి, ఆయన మెడలో దండేసుకొని నిరసన చేయాల్సినటువంటి వయసేనా ఆయనది? చూడండి ఒకసారి ఎట్లా ఉన్నదో. వాళ్ళు జీవితాంతం కష్టపడి ఆర్టీసీ కోసం పనిచేసి, ప్రభుత్వం కోసం పనిచేసి, ఎండనగా వాననగా అప్పుడు తక్కువ జీతాలకు చాలని జీతాలకు పనిచేసుకొని ఇవాళ మెడల దండేసుకొని మళ్ళీ నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అట్లా ఎక్కడికక్కడ కొన్ని 100 మంది కార్మికులు ఇవాళ బస్ భవన్ దగ్గర వేచి చూస్తూ ఉన్నారు ఎండి గారి రాక కోసానికి. కనీసం బయటకు వచ్చి ఒక హామీ ఇస్తాడా? గత జనవరిలో కూడా ఇట్లనే మీరు నిరసనలు తెలిపినప్పుడు మార్చి వరకు ఇస్తామని చెప్పారట. పేపర్ స్టేట్మెంట్లే ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మళ్ళీ మార్చి వచ్చేసరికి నేను చెప్పలేదు, ఇప్పుడు మార్చి పోయి కూడా మళ్ళీ 3-4 నెలలు కావస్తా ఉన్నది. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? కనీసం అట్లీస్ట్ కొన్ని విడుదల వారీగా అన్న ఇస్తే బాగుంటుంది కదా. మొన్నటిదాకా ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మా బాధలు పట్టించుకోవాలి. నన్ను కూడా పర్సనల్గా కదిలించిన మాట ఏంటంటే 300 మంది ఆల్రెడీ చనిపోయారు, మేము చనిపోకముందే మాకు ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఇక అంతకంటే మన మాట ఏముంటుంది? అంతకంటే దిగజారిన మాట ఏముంటుంది చెప్పండి? వాళ్ళ సాయశక్తుల పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మెదక్ నుండి. మీరు ఎక్కడి నుండి? మార్చి ఇమ్లిబాన్ బస్ గౌడిగూడ డిపోను 300 కోట్లకు పెట్టి మార్చి వరకు ఇప్పుడు 100 రోజులు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇది 3వ ధర్నా ఉపవాసం. సంస్థ కాపాడేపటికే ఈ రోజు ఈ పరిస్థితికి వస్తుంది. ఆ పైసలన్నీ 300 కోట్లు గౌడిగూడ మేము ఆ రోజు శ్రమ చేసి కాపాడితే సంస్థ ఇంత అభివృద్ధి చెందింది, లేకపోతే ఏనాడే పోయేది. ప్రభుత్వంలో చలనం రావాలి, అప్పుడే కానీ దీనికి ఏమైనా మూవ్మెంట్ పరిష్కారం.
వాస్తవమే ఆ రోజు మీరందరూ కష్టపడ్డారు కాబట్టి మీరందరూ చాలా జీతాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ సంస్థ నిలబడ్డది వాస్తవానికి కూడా. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా అక్కడ వరకు కూడా చూడండి ఒకసారి ఇట్లండి. ఇదంతా కూడా అసలు ఒక్కరు కూడా యంగ్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారు, అంతా కూడా 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే. సో ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళ బాధలు పట్టించుకోవాలి, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసే విధంగా కనీసం కొన్నిన్నా సరే ఒకరికి 20 లక్షలాట, 10 లక్షలాట, 5 లక్షలాట, దాంట్లో సగం ఇచ్చినా సరే వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి కదా, వాళ్ళు మందులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు హాస్పిటల్ పోతే మందులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తక్షణమే వీళ్ళని స్పందించి ఆదుకోవాలి. అదేవిధంగా వీళ్ళని పిలిపించుకొని ఎన్ని బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయో అన్ని బకాయిలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా బస్ భవన్ ముందు ధర్నా చేస్తూ అదేవిధంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఎట్లా స్పందిస్తుందో.